హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సీత సీతాయనంలోని బుక్ రీడింగ్లో భాగంగా మనం ఈరోజు డే 7కి వచ్చాం కదండి. మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే సీత యొక్క కళ్యాణం గురించి జ్ఞానాన్ని తీసుకుందామండి. మరి మనం ఈ స్వాధ్యాయంలో భాగంగా స్టార్ట్ చేసుకునే ముందు మనం ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఓకే, మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి? స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చుందాం. చక్కగా వెన్నుపూసని డారుగా పెట్టి మీ 2 చేతులను కలుపుకోండి మాస్టర్స్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని చక్కగా మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకొని అందరూ ధ్యానానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే, దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఎంతో చక్కగా మన శరీరాన్ని అంతా కూడా రిలాక్స్ చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో పాటు మనము కూడా అనుసంధానమవుతూ అంతర ప్రయాణం చేద్దాం మాస్టర్స్. శ్వాసతో అనుసంధానం. అవేర్నెస్. ఎరుకతో ఉందాం. శ్వాసానుసంధానం. ఈ
కొన్ని నిమిషాల పాటు మనతో మనం ఉందాం మాస్టర్స్. ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ మీ చేతుల్ని మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ చేతుల్ని మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేస్తూ మీ చేతుల్ని మీరు చూసుకోండి మాస్టర్స్. లేదు అంటే ఇలానే ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్. ఓకే, మరి ఈరోజు సీతా కళ్యాణం గురించి తెలుసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే మాస్టర్స్. సీతా కళ్యాణం. మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలన సంస్థలను ఏర్పరిచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారికి స్థానిక విషయాలను నిర్వహించటంలో నిర్దేశకత్వం చేయటం కోసం ఆయన అనేక నెలల పాటు రాజ్యమంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒకరోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దానిని వదిలించాలని లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్ళీ స్వయంవరం సంభాషణ జరిగింది.
మరికొంత సమయం కావాలంటూ సునయన మాత దానిని త్రోసిపుచ్చింది. ఏదో ఒకరోజు ఆమె ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయటం ద్వారా మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాం, అది నిజం కాదని మనకి తెలిసి కూడా ఆ పని చేయకూడదు. సునయన స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించటానికి కాకపోతే మీరు ఆమెకు ఈ శిక్షణను, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు? ఆమె వెళ్ళిన చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళుతుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం మిదిల కోసం కాదు. ఆమె నిట్టూర్చి ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించను కూడా ఊహించలేను అంది. అతను ఇప్పటికే ఆమెకు తనను తాను తెలుపుకున్నాడు. అతను తగిన వాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు? ఎక్కడుంటాడు? మహారాజు తలపట్టుకొని నాకు తెలియదు అంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతనిని గుర్తిస్తుంది. ఇక సునయన మాత చెప్పగలిగింది ఏమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు మాత అభ్యంతర పెట్టలేదు. అయితే ఒక రోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు సోమ నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయింది అనటం నేను విన్నాను. నేను అతనిని తెలుసుకోగలనా? అతనిని గుర్తించగలనా? మాత అస్పష్టమైన స్వరముతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత. నువ్వు అతనిని చూశావు కదూ? ఆమె తల పంకిస్తూ నేను అతని స్వరం విన్నాను, అతని ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు. ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తరువాత సీత, నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ నీ జీవితంలోని సంఘటనలు అని ముందుగానే నిర్ణయించబడినట్లు నీవు జన్మించటానికి ముందే అవి కూర్చినట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధమైనదే అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టం అనిపించిన ప్రతి దానిని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనస్సు నుంచి తీసివేస్తాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉంది. ఆర్యవర్తంలోని రాజులందరూ ఆహ్వానించబడ్డారు. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటటంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఈ విషయాన్ని మనస్సు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగలిని తయారు చేసి దున్నటం, విత్తటం తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటుంది. స్వయంవరానికి ముందు ఒకరోజు
ఆమె నన్ను సోమాను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించటం అన్నది ఒక విషయం, కానీ రాకుమారిన ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించటం అన్నది ఒక విషయం, కానీ రాకుమారిన ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్లపై కూర్చొని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను సోమ గబగబా పరిగెత్తాము. కానీ అటువంటి అవసరం ఏమీ లేదు. సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడటం కానీ తాకటం కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంతకాలం అనారోగ్యం దరిచేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బుగ్గలకు రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తున్నాం. ఆమె గొణిగింది. ఆమె ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోకి చూస్తూ, అతను ఇక్కడే ఉన్నాడు, ఆ ఉనికి నాకు తెలుస్తోంది అని నెమ్మదిగా అంది. ఆ తరువాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తరువాత సీత తనను సహాయం చెయ్యటానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని తాపటానికై ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య. సీత తనలో తాను గొనుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారులలో ఒకరు మీరు పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగలిని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పాడు. నువ్వు అతనికి ఏం చెప్పావు? నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు, కానీ నవ్వి
ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని తెలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతోంది అని రైతు ఆప్యాయంగా చెప్పాడు. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్లు కదిలింది. ఆమె సోమా వైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అనుకున్నాను. రాత్రి భోజన సమయంలో సునయన మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసింది. రైతులకే కష్టమైన విషయమైన నాగలిని ఉపయోగించటం అనేది రాకుమార్తెకు ఎలా సాధ్యమైంది? మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో ఆమెకు చెప్పు అని కొంటెగా అన్నాడు. అది మనస్సుకు చెందిన విషయం అమ్మా. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు, కానీ నా మనస్సు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చెయ్యాలో సూచించింది. శరీరం దానిని అనుసరించింది. అది తండ్రి గారు నాకు ఇచ్చిన శిక్షణ. సునైనా మాత తన తల పట్టుకొని, మొత్తం రాజ్యమంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అంది. మధ్యలో ఊర్మిళ కల్పించుకొని తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా విని ఉండటం వలన, మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులలో అంది. వాళ్ళు వచ్చారా? సునైనా మాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడటానికే వచ్చినట్లు ఉంది, కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడటానికే వచ్చినట్లు ఉంది, కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ అన్నారు. మాత తన భావాలు బయటపడనీయకుండా ఎటో చూశారు అన్న విషయం సునైనా మాతకు తట్టింది. ఆమె ముఖంలో ఆందోళన తొణికిసలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూశారా? వాళ్ళు ఏమనుకుంటారు? మాత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మనకు ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు గబగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకున్న వారెవ్వరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించినంత వరకు అదొక్కటే కావాల్సింది. అలాగైతే శివుని విల్లుని లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మా, విల్లు ఎత్తటానికి కావలసింది బలం కాదు అంది సీత. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లుని ఎత్తగలరు. ఆయన ఇచ్చ మాత్రమే నడుస్తోంది. అదే అవసరమైంది. మహారాజు నవ్వారు. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు, కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది.
కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు, మహాదేవుని ఇచ్చ, అదే సీత ఇచ్చ అని కూడా ఆయనకు అర్థమవుతోంది. సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించటానికై వచ్చాడు. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండలపైగా వస్తున్న అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యాడు. అది ఆయన ఇంద్రియాలను దేవగానంలా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి ఇద్దరు సేవకులు ఉషా, రోహణ పూజకు పూలు పళ్ళు తెస్తుండగా సోమాతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహము ముందు హారతి ఇస్తోంది. వారు అతను సమీపించటం చూడలేదు. కానీ హారతి పూర్తి అయ్యేసరికి మాతా స్వరం మరింత మందంగా మారటం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకు తిరిగినప్పుడు అతను తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం చూసింది. పరిచారకులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకంలోనే ఉందో లేదో తెలియలేదు. ఇద్దరు రాకుమారులలో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్లు కనిపించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవ్వరూ కదలలేదు. ఆ రాకుమారులలో చిన్నవాడు మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణుడిని అని అతడు తన అన్న రాముడని పరిచయం చేసుకున్నాడు. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదులు ఇచ్చింది. అప్పటికి అయోధ్య పెద్ద రాకుమారునికి మాతాకు మధ్య మౌనమై ఉంది. అయితే వారు పరస్పరం తదేకంగా చూసుకోవటం మానలేదు. వారిద్దరి మధ్య ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియలేదు. ఎట్టాకెలాకు శ్రీరాముడు అయితే నువ్వు రాకుమారి సీతవు, నిన్ను పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకొని నీ బుగ్గలకు ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లలను హద్దుకున్నట్లుగా రాసుకోవటం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించటం బోధిస్తాము. ఆమె మా శక్తికి మూలం, సున్నిహితంగా బదులు పలికింది. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం ఇష్టం. దానివలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తం కొసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకొని వచ్చి, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవటం మాకు ఆనందదాయకం అంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజు పుత్రులు అయిన మిమ్మల్ని ఆహ్వానించటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ఆనందంతో ఉప్పొంగుతూ పలికాడు. జనక మహారాజు వారిని సగౌరవంగా పలకరించిన తరువాత ఆయన, రామా, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావటం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవటం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ, ఉష, సోమాలతో పాటు నేను సాయంత్రం భోజనం వడ్డిస్తున్నాను. సునైనా మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత, మహారాజు మౌనంగా ఉన్నారు అంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణతో
తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉంది. మొదటగా రోహానా బదిలిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమార్ని భుజాలు చేతులు వజ్రంలాగా ఉన్నాయి అంది. ఉషా మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణమాత్రం అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందించిన ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునైనా మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది. కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి? సునైనా మాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పటానికి విచారిస్తున్నానమ్మా. సోమా వైపు తిరిగి ఆతృతతో, అతను ఎలా ఉన్నాడు, నీకు ఏమనిపించింది అని అడిగింది. సోమా బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమా, వాళ్ళందరూ రాకుమారులలో పెద్దవాడైన రాముని గురించి చెప్పుతున్నట్లున్నారు. అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏమిటి నువ్వనేది? అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా అడిగింది రాణి. మహారాణి, అతని రూపం నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదానిని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవాల్సి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఆ మాటలన్నీ వింటూ ఉంది. అప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమా కూడా నేను చూసిందే చూసింది. కానీ సోమా, నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడటం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చేసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడు కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు. కానీ అతనిని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైనా మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. అతనిని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. అతని శక్తి గురించి రోహానా చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంత పొడవు లేడు, కానీ ఛాతి విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉషా చెప్పింది కూడా నిజమే. అతని ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. పొడవైన సన్నగా చెక్కినట్లు ఉన్న ముక్కు, నిండైన పెదవులు, ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది. ఒత్తుగా మాతకు వలనే ఉంది. మాతకు వలనే ఉంది, కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్లు ఉంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. అతని నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణాతీతంగా మన మాత కళ్ళ వలనే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమా, నువ్వు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత ఆయన అలా అనిపించారు. ఎంతో కలుపుగోలుగా అనేక మంది రాకుమారులలాగా అతిశయంతో దూరంగా అనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించటం అసాధ్యం. ఆమె నిదానంగా అంది. సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మా, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించాడు. ఇక నీకు ఎలా కనిపిస్తాడో
నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారులు మిథిలకు రాకముందు ఒకానొక రాత్రి భోజనాల వద్ద సునయనా మాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని సంహరించటం గురించి చెప్తుండగా సీతా ముఖములో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నీరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించటం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసినదంతా ఆ మొత్తం ప్రాంతం కోసం. మాత దానిని రెట్టించలేదు. కానీ ఆమె ఆ మాటలతో సంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తే తెలిసింది. మహారాజు వెంటనే సంభాషణను భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించటం వైపు మరల్చారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబరుచుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె రాయి వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. ఆయన రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తిరాల్ని చేశాడు. అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీతా హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించటం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనక్కి మరల్చటం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాం. ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తే అందంగా వంచబడటం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దీనిని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు అది అంతం అయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకీని వధించటం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఓకే, అనేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికి విష్ణువు
6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తి అయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి అటువంటి శక్తి దుర్వినియోగం అవ్వదు అని వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నాను అని పరశురాముల వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధముగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించటం, శక్తి పెంపొందించుకోము, పక్క రాజ్యాలను ఆక్రమించుకోము, సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టము. వాటన్నింటిని మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాం. మహాదేవుని విల్లు ఎత్తి ఎక్కుపెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడు ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లును ఎత్తగలిగిన వారు తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను, అటువంటి శక్తిని కూడా తీసుకువెళతారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభం అవుతుంది అని తెలిసిన ఆయన వాక్యుల్లపడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి, పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేస్తోంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకు ఇది తెలిసిన తరువాత వేరే ఏ ఆలోచన శ్రద్ధ పెట్టకుండా దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారు. స్వయంవర సమయం వచ్చింది. ఆర్యవర్తం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనటానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చేయటంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళటం లేదు. స్వయంవరం ఫలితం పట్ల పరివాహక కృత్యాలలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీతారామునితో కలిసింది అని మొదటిసారి విన్న నాటి నుంచి మేము ఆయననే ఆమె భర్తగా నిర్మింపబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠం మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజులు విల్లు ఎత్తటానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వీకారంగా ఉంది అని నా తోటి సేవకులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఆ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవటానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవటానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవరం యొక్క ఫలిత ప్రకటన చెయ్యలేదు. మరునాడు ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రసాదానికి వచ్చి మాతా, మహారాజు, సునైన మాతలతో ఏకాంతంగా మాట్లాడాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియలేదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరామునిని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగానే రాజప్రసాదమంతా వెంటనే వ్యాపించింది. ఆ తరువాత మేము తెలుసుకోవలసింది ఏమీ లేదు.
పరిచారకులు ఒకరి నుంచి మరొకరికి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు మాటల కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఏ విషయమూ బయటకు రాలేదు. చాలా రోజుల తరువాత సాయంత్ర భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పాడు. మహారాజు స్వయంవరం సమయంలో రామలక్ష్మణులు మిథిలాకు రావటం ఎంతో అదృష్టం అన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దాన్ని వివరించమని మహారాజు అడుగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనముగా ఉండి తరువాత తాటకీతో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలికలను చంపినప్పటికీ ఒక్క స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కల్పించింది. ఆ రాత్రి యుద్ధం తరువాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనలను అధిగమింప చేసిన ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతులలో నేను నిద్రించాను. మరుసటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథిలాను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాశ్యంలో ఉండగా నన్ను ఓదార్చటానికి వచ్చినదెవరో నాకు తెలిసింది అని చెప్పి అప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పాడు. ఆ పరిచారకుడు తను చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనముగా ఉంది. ఆయన పూర్తి చేసిన తరువాత ఆమె కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆమె బయటకు కనపడటానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రకృతిని స్త్రీగాను పురుషుడుగాను ఆ ప్రకృతిని చూడటం మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది. ఆ శ్రీరాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరముతో, తాటకి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారకుడు విన్న దానిని చెప్పటం ఆపగానే, ఉష కానివ్వు, తరువాత ఆయన ఇంకేం చెప్తాడు? మాత ఏం అంది? నేనింకేమీ వినలేదు, అది మాత్రమే విన్నాను అని చెప్పాడు. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవ్వరము విచారపడవలసిన అవసరం లేదు, సోమా కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చేసే ప్రతిదీ మన అందరి రక్షణ, మన ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నింటిలో జయిస్తాడనటం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించటం, వివాహ వేడుకలు అత్యంత ఉల్లాస సమయం.
కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతోందని నేను గుర్తించటంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరింత ఏకాంతములోకి వెళతారు. సునైనా మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిచారకులం. మా ప్రసాదాన్ని వెలుగులతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాము. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు సీత యొక్క కళ్యాణం చాప్టర్ క్లోజ్ చేసుకుందాం. మరి రేపటి బుక్ రీడింగ్లో మిథిలాను వీడటం దాని గురించి తెలుసుకుందాం రేపటి క్లాస్లో మాస్టర్స్. మరి చివరిగా 1 నిమిషం పాటు ధ్యానం చేసి సెక్షన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఇంకా మనకి జ్ఞానం మొత్తం కూడా పూర్తిగా ఇమిడిపోతుందన్నమాట. ఓకే మాస్టర్స్, స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని వేళ్ళలో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 క్లోజ్ చేసుకొని 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ అంతరంగంలోకి ప్రయాణించండి. ఎరుకతో ఉండండి మాస్టర్స్. సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళ మీద పెట్టుకొని మాస్టర్స్ ధ్యానం కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా మీ కళ్ళను ఓపెన్ చేస్తూ. Okay masters, thank you for your cooperation. Thank you masters.